శ్రీ సంపద కాదు సామాన్యుల నెత్తిన శటగోపం. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సోమవారం గ్రామంలో అక్రమ దందా, ఫామ్ ల్యాండ్స్ అంటూ 3-4 వెంచర్లు, ప్రీ లాంచింగ్ ఆశలు చూపించి నిలువు దోపిడీ, ఆకర్షణీయమైన ఆఫర్లతో అమాయకులకు వల, శ్రీగంధం చెట్లు పెంచుతామంటూ ఆకర్షణ, లక్షల్లో లాభాలు వస్తాయంటూ ఆశ చూపిస్తారు. ఎలాంటి అనుమతులు లేకుండా భ్రమ కల్పిస్తారు. చట్టానికి విరుద్ధంగా 120 గజాలు చొప్పున ప్లాట్ల అమ్మకాలు, డబ్బులు కట్లించుకొని ప్లాట్లు ఇవ్వకుండా దగ, ఈఎంఐ స్పెషల్ ఈఎంఐ అంటూ కనికట్టు, మోసపోయిన బాధితుల అలవిగాని ఆవేదన. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రీ లాంచ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ప్రీ లాంచ్ అన్నారంటే అది స్కామ్ అండి. ఎర్రా చట్టం ప్రకారం అసలు ప్రీ లాంచ్లో ఉండకూడదు. ఎవరైనా సరే ఎప్పుడైనా అది ప్రీ లాంచ్ ఆఫర్ అన్నా, ఇట్లాంటి ఆఫర్లు శ్రీగంధం చెట్లు అవి పెట్టి మీకు లక్షల ఆశలు చూపిస్తామంటే అది 100కి 100% ఫేక్. దాన్ని నమ్మకండి. అలాంటిదే ఇదొకటి. శ్రీ సంపద డెవలపర్స్, ఇదిగోండి శ్రీ సంపద డెవలపర్స్, వీళ్ళ బ్రోచర్ ఇది. 100% వాస్తు, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అంట. చెట్లు పెంచడానికి వాస్తు ఎందుకురా నాయన? 2299 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. శ్రీగంధం మల్బార్ వేయే ప్లాంటేషన్ కలిగిన స్థలం సొంతం చేసుకోండి, అధిక లాభాలు పొందండి, మీ భవిష్యత్తును బంగారు నిధిగా మార్చుకోండి అంట. ఫామ్ ల్యాండ్ పేరుతో మోసపూరిత వ్యాపారం, నిబంధనలకు విరుద్ధంగా 120 గజాల చొప్పున ఈఎంఐ స్పెషల్ ఈఎంఐ అంటూ ఆశ కలిగించడం, శ్రీగంధం చెట్లు పెంచుతామని అధిక లాభాలు గడించవచ్చని కహానీలు చెప్పడం, ఇబ్బడి ముంబడిగా డబ్బులు కట్టించుకున్నారు. 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసిచ్చారు. కానీ నిజానికి వారు చెప్పిన చోట ల్యాండ్ ఉందో లేదో తెలియదు. అక్కడ డెవలప్మెంట్ చేసిన అన్నది పచ్చి అబద్ధం. ఎంతోమంది అమాయకులకు కుచ్చుటొప్పి పెట్టారు. భవిష్యత్ అవసరాలకు ఒక స్థిరాస్తి ఉంటుందని ఎంతోమంది అమాయకులు పైసా కూడబెట్టి ఇలాంటి మోసగాళ్ళ చేతుల్లో పోసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాస్తవానికి ఒక గుంట భూమి రిజిస్ట్రేషన్ అన్నది కూడా రెవెన్యూ చట్టంలో లేదు. ఆ విధంగా చేయలేమని, చేయకూడదని స్థానిక ఎమ్మెల్యేలకు తెలియదా? తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు. ఒకవేళ 120 గజాలంటే ఒక గుంట చొప్పున రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోతే ఎంత ప్రభుత్వం సంపద ఆవిరైపోతుంది. ఎందుకంటే గుంటల చొప్పున భూములు రిజిస్టర్ చేయనండి ఎక్కడ. ఎన్ని దస్త్రాలు తయారవుతాయి, ఎన్ని పాస్బుక్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇంత అవగాహన లేకుండా రెవెన్యూ శాఖ నిద్రపోతుందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? అమాయకులు బలైపోతుంటే ఎవరో పట్టనట్టు ఉండడం శోచనీయం. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఫామ్ ల్యాండ్స్ అంటూ, శ్రీగంధం చెట్ల పెంపకం అంటూ ఇంకా ఏవేవో చెబుతూ వేల మంది అమాయకులను మోసం చేస్తున్న ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలను ఎందుకు ఉపేక్షిస్తున్నారో అర్థం కాదు. ప్రభుత్వం అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని ఇలాంటి మోసగాళ్ళు రోజు రోజుకు విజృంభిస్తున్నారు. ఈ పద్ధతికి చరమాంకం పాడేవారు లేకపోవటం మనం చేసుకున్న పాపమా, కలిసిరాని అదృష్టమా, చుట్టుముట్టున దురదృష్టమా? అదేవిధంగా డిటిసిపి, హెచ్ఎండి అనుమతులతో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ బౌండరీస్ ఏర్పాటు చేసిన ప్లాట్ల విషయంలోనే కొన్నవారికి ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎన్నెన్నో గొడవలు జరుగుతున్నాయి, కోర్టులో కేసులు జరుగుతున్నాయి. అలాంటిది గుంట భూమికి ఏ విధంగా హద్దులు నిర్ణయిస్తారు? ఎలా ఈ ప్లాట్లు అమ్ముతారు? ఇంత దారుణం జరుగుతుందంటే అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లే కదా. ఈ వాస్తవాన్ని గ్రహించే నాదులు లేకపోవడం దురదృష్టకరం. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సోమవారం గ్రామాల్లో వెలుగు చూసిన ఈ ఫామ్ ల్యాండ్ దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీ సంపద డెవలపర్స్ అధినేత రమేష్ రసాల ఆడుతున్న అవినీతి ఆటను ఆదాబ్ పాఠకుల కోసం. పేరు శ్రీ సంపద డెవలపర్స్, సాక్షాత్తు లక్ష్మీదేవి పేరు పెట్టుకొని అక్రమ ఫామ్ ల్యాండ్స్ దందాకు తెరలేపారు రమేష్ రసాల. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం సోమవారం గ్రామంలో 3-4 ఫామ్ ల్యాండ్స్ వెంచర్ వేశారు. చట్టానికి విరుద్ధంగా 120 గజాల చొప్పున ప్లాట్ల విక్రయానికి పెట్టి అక్కడ శ్రీగంధం చెట్లు పెంచుతామని, దాంతో లక్షల లాభాలు అర్జించవచ్చని ఆశ చూపి మరెన్నో సౌకర్యాలు కల్పిస్తామని రంగురంగుల బ్రోచర్లు ప్రకటనలు గుప్పించి కేవలం 20 రూపాయల స్టాంప్ పేపర్లపై సేల్ అగ్రిమెంట్ చేస్తూ అమాయకుల వద్ద నుంచి అప్పనంగా డబ్బులు గుంజారు. కానీ అసలు అక్కడ ల్యాండ్ ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే డబ్బులు వసూలు చేసిన కస్టమర్లు దాదాపు 4 సంవత్సరాల కాలం దాటిపోయినా ఇప్పటి వరకు భూమి స్వాధీనం చేయలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు. ఏవేవో కారణాలు చెబుతూ కాలం వెళ్ళిపుచ్చుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే బాధితుడైన ఒక వ్యక్తి 2020 మార్చి నెలలో నెలకు 20,000 చెల్లించాడు. దానికి ఒక రసీదు ఇచ్చారు. మరలా అదేవిధంగా 2020 అక్టోబర్ నెలలో మరో 5,000 రూపాయలు చెల్లించాడు. మరోసారి అదే సంవత్సరంలో 34,000 చెల్లించాడు. ఇవన్నీ రసీదు నగదు రూపంలో చెల్లించడం జరిగింది. దానికి సంబంధించిన రసీదు కూడా పొందాడు. కానీ ఇప్పటి వరకు శ్రీలలోపరస్ వారు ఎలాంటి ల్యాండ్ను చూపించలేదు.
అడిగితే సమాధానం కూడా ఇవ్వడం లేదని బాధితుడు వాపోతున్నాడు. నిజానికి ఫామ్ ల్యాండ్ వెంచర్లో 120 గజాల చొప్పున ప్లాట్లు విక్రయించడం నేరం. దానికి తోడు ₹20 బాండ్ పేపర్పై సేల్ అగ్రిమెంట్ చేయటం, ఒక ప్రింటెడ్ క్యాష్ రిసిప్ట్ ఇవ్వటం, 4 సంవత్సరాల పైగా గడిచిపోయినా ప్లాట్లు ఉన్న వారికి ప్లాట్స్ అప్పగించకపోవటం మరో పెద్ద నేరం. అభూత కల్పనతో బ్రౌచర్లు ముద్రించి అలవుగానే హామీలు గుప్పించి ఆచరణలో సాధ్యం కాని సౌకర్యాలు, అధిక లాభాలు అందిస్తామని పచ్చిగా నిసిగ్గుగా మోసం చేయటం కూడా నేరమే. ఇలాంటి వెంచర్లు ఇప్పుడిముప్పుడుగా వెలుస్తున్నాయి. భారీ మోసాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుపోవడం దురదృష్టకరం. ఇంకెంతమంది అమాయకులు బలైపోతే వీళ్ళు స్పందిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. శ్రీ సంపద డెవలపర్స్ పేట రమేష్ రసాల చేస్తున్న మోసాలపై, ఇతగాడి చేతుల్లో మోసపోయిన అమాయకుల గురించి, నిబంధనలు తొంగలు తొక్కుతున్న అవినీతిపై మరో కథనం ద్వారా వెలుగులో తీసుకురాబోతున్నారు ఆదాబ్ హైదరాబాద్లో.